అందరికీ నమస్తే అండి. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో షర్మిల గారు రకరకాల పార్టీల వాళ్ళని కలుస్తున్నారు. తన కుమారుడి వివాహం ఉంది కాబట్టి ఫిబ్రవరి 17వ తేదీన రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నారు. తన అన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించారు, రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు, హరీష్ రావు గారిని ఆహ్వానించారు, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని కలిసి ఆహ్వానిస్తానని చెప్తున్నారు. ఈరోజు చంద్రబాబు గారిని కూడా కలిసి ఆహ్వానించారు తన కుమారుడి వివాహానికి రావాలి అని. సో ఆమె చాలా స్పష్టంగా చెప్పేశారు, రాజకీయాలు వేరు, మా ఫ్యామిలీ రిలేషన్స్ వేరు. చంద్రబాబు నాయుడు గారు గతంలో మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ మిత్రుడే, మా పెళ్ళిళ్ళకి కూడా వచ్చారు, ఆశీర్వదించారు మమ్మల్ని. సో నేను నా కుమారుడి వివాహానికి రావాలి అని నేను ఆహ్వానించాను, అదేమీ తప్పు కాదు. రాజకీయాలు మా వృత్తి మాత్రమే, మా ప్రొఫెషన్ మాత్రమే. సో వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మాకేమీ విభేదాలు ఉండవు అని చాలా స్పష్టంగా షర్మిల గారు మెచ్యూర్డ్ మాటలు కొన్ని చెప్పి, మెచ్యూర్డ్ పాలిటిక్స్ అంటే పరిణితితో కూడిన రాజకీయం ఆ తరహా మాటలు అయితే చెప్పారు. నాకు షర్మిల గారి రాజకీయం, ఈ అడుగులు ఇవంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి చాలా భేదం ఉన్నట్టుగా అనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు గారిని పూర్తి స్థాయి శత్రువుగా చూస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి భూమి మీద ఉండకూడదు అనేటట్టు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు అలాగే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఉండకూడదు, ఆయన ఉండకూడదు, ఆయన జైల్లో ఉండాలి, ఆయన అరెస్ట్ అవ్వాలి, ఆయన చుట్టూ కేసులు ఉండాలి, ఆయన ఆస్తులు పోవాలి, ఆయన అనుచరుల ఆస్తులు పోవాలి, వాళ్ళ కులం ఆస్తులు పోవాలి, వాళ్ళ మీద కేసులు పట్టాలి అనేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఉంది. దానికి తగ్గట్టు ఆయన చేతుల్లో అధికారం ఉంది కాబట్టి దానికి తగ్గట్టు వాడుతున్నారు. చేతిలో ఆయుధాలు వచ్చేసరికి అన్నింటినీ చంద్రబాబు గారి మీదకో రామోజీరావు గారి మీదకో ప్రయోగిస్తూ వాడుతూ ఉన్నారు. కానీ షర్మిల గారు అలా కాదు, ఆ టైప్ పాలిటిక్స్ చేయట్లా. ఆమె అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలు వేరు, కుటుంబ విలువలు వేరు, పర్సనల్స్ వేరు. సో మాకు రాజకీయ పరంగా మేము విమర్శించుకుంటాం, విభేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ కుటుంబ పరంగా మాత్రం మేము కలుస్తాం అనేటట్టు ఆమె చాలా స్పష్టంగా చెప్పారనమాట. సో ఇది ఎవరు ఊహించినటువంటి అడుగు, ఊహించలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల గారు చంద్రబాబు గారిని కలుస్తారని ఎవరైనా ఊహించారా? ఊహించలేదు. సో షర్మిల గారు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపడితే రాజకీయం ఎలా ఉండబోతోంది అనేది ఆల్రెడీ వైసీపీకి ఒక సినిమా కనిపించింది. ఇక్కడ నేను ఇంకో వ్యాలిడ్ పాయింట్ చెప్తానండి, ఒకసారి అందరూ అర్థం చేసుకోండి. షర్మిల గారు చంద్రబాబు గారిని కలిశారు, ఫోటోలు బయటకు వచ్చాయి, వీడియోలు బయటకు వచ్చాయి, అన్ని ఆల్మోస్ట్ ప్రతి సోషల్ మీడియాలోనూ ఆ ఫోటోలు ఉన్నాయి, దద్దరిల్లిపోతున్నాయి, బాగా వైరల్ అయ్యాయి. చంద్రబాబు గారు షర్మిల గారు కలిసిన ఫోటోలు, ఇదే షర్మిల గారు రేవంత్ రెడ్డి గారిని కలిసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి, ఇదే షర్మిల గారు హరీష్ రావు గారిని కలిసిన ఫోటోలు అవుతున్నాయి. మరి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన ఫోటోలు ఎందుకు రావట్లా, ఎందుకు బయట పెట్టట్లా? జస్ట్ కలిసి ఇన్విటేషన్ కార్డు ఇచ్చిన ఫోటో, అన్నా చెల్లెళ్ళ రీసెంట్ ఫోటో బయటకు రావచ్చుగా, రావట్లేదు. అంటే ఫోటో దిగలేదా, లేదా అసలు కలవలేదా? అది ఇక్కడ కొత్త అనుమానం. అసలు షర్మిల గారు ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంతర్గతంగా? ఇది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న. $1 మిలియన్ అంటే ట్రిలియన్ డాలర్ల ప్రశ్న అన్నమాట. ఏ పార్టీ కార్యకర్తకు స్పష్టత లేదు, ఏ కుటుంబ అనుచరుడికి స్పష్టం లేదు, ఏ ఒక్క అదర్ దాన్ దట్ ఫ్యామిలీ ఏ ఒక్కరికి కూడా తెలియదు, తెలిసినా మాట్లాడలేరు. మొన్న ఆంధ్రజ్యోతిలో మాత్రం రాశారు, షర్మిల గారు వస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో భయపడ్డారు, బీజేపీ వాళ్ళ కోపం వద్ద అది ఇది అన్నారని రాశారు. కానీ అది వేరే విషయం. కానీ సో కలిశారా లేదా అనేది డౌట్ అనమాట. ఓవరాల్గా ఏంటంటే షర్మిల గారి వివాహం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత ఆలోచన మార్చబోతోంది. ఒకవేళ ఈ పెళ్ళికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు స్పష్టం. అప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు. ఈ పెళ్ళికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా శత్రువు, సో వెళ్ళకపోయినా లైట్ తీసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోతే వేరేలా ఉంటుంది. సో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ పెళ్ళిళ్ళు, ఈ ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ మహిళలు ఎక్కువగా ఆలోచిస్తారు. మహిళలు వన్స్ ఆలోచించడం మొదలు పెడితే షర్మిల గారికి ఏదో పెయిన్ ఉంటుంది, షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సంథింగ్ బిగ్ గ్యాప్స్ ఉన్నాయేమో, అందుకే రాలేదేమో జగన్మోహన్ రెడ్డి గారు, ఈమె వెళ్ళి ఆహ్వానించినా వాళ్ళు రాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని పక్కన పెట్టిన మాట వాస్తవమే, టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్న మాట వాస్తవమే అని ఆలోచించాల్సి వస్తుంది. ఇలా చాలా రిస్కులు ఉంటాయి తర్వాత. సో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకేలా ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోతే మాత్రం కొంచెం డిస్కషన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. అది వైసీపీకి కూడా నష్టం అన్నమాట.